వైజాగ్ డేటా సెంటర్ గురించి ఆలోచిస్తుంటే గూగుల్ ప్లానెట్ ల్యాబ్స్తో కలిసి అంతరిక్ష డేటా సెంటర్స్ గురించి యోచిస్తుంది. గూగుల్ ప్రాజెక్ట్ సన్ క్యాచర్ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలలో ఒక విప్లవాత్మక ముందడుగు. ఇప్పుడు ఏఐ మోడల్స్ మరింత సంక్లిష్టంగానూ ఎనర్జీ ఆకలితోనూ ఉన్నాయి. భూమి మీద ఉన్న డేటా కేంద్రాలు స్థిరంగా ఉండి ఏఐ అవసరాలను తీర్చలేకపోతున్నాయి. ప్రాజెక్ట్ సన్ క్యాచర్ కంప్యూటింగ్ పవర్ని అంతరిక్షానికి మార్చడం ద్వారా ఈ సమస్యని పరిష్కరించే ఒక ప్రయత్నం. ఒక దశాబ్దం లోపు రొటీన్గా అంతరిక్ష ఆధారిత డేటా కేంద్రాలను స్థాపించే లక్ష్యంతో 2027 నాటికి గూగుల్ తన మొదటి టెస్ట్ ఉపగ్రహాలను ప్రయోగించాలని యోచిస్తుంది. వీటిని స్పేస్ ఎక్స్ ద్వారా ప్రయోగించవచ్చు. ఈ ప్రాజెక్టు ఎత్తు తక్కువ భూకక్షలో చిన్న ఇంటర్ కనెక్టెడ్ ఉపగ్రహాల సమూహాన్ని డేటా సెంటర్ నెట్వర్క్గా ఏర్పరుస్తుంది. ఈ శాటిలైట్లు అధునాతన సోలార్ ప్యానల్స్తో డాన్ టు డస్క్ ఆర్బిట్తో నిరంతర సౌరశక్తిని విడిసిపట్టేందుకు తయారు చేయబడతాయి. గూగుల్ యొక్క టెనర్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ మెషిన్ లెర్నింగ్ పని భారాన్ని అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించబడతాయి. హై స్పీడ్ లేజర్ లింకులు ఉపగ్రహాలను కలిపి అతుకులు లేని డేటా నెట్వర్క్ను సృష్టిస్తాయి. గ్రౌండ్ డేటా సెంటర్లలో లాగా నీటి ఆధారిత కూలింగ్ సిస్టమ్స్ అవసరం లేకుండా అంతరిక్షంలోని వ్యాక్యూమ్ సమర్థవంతమైన ఉష్ణ విసర్జనను అందిస్తుంది. చిన్న స్వయం నియంత్రణ ఉపగ్రహాలు ప్రమాదాన్ని తగ్గిస్తాయి మరియు సౌకర్యవంతమైన విస్తరణను అందిస్తాయి. భూమి మీద కంటే 200 రెట్లు ఎక్కువ సౌరశక్తి లభిస్తుంది. కార్బన్ ఫుట్ ప్రింట్ గణనీయంగా తగ్గుతుంది. భూ సంబంధమైన ముప్పుల నుండి మెరుగైన భద్రత లభిస్తుంది. అంతరిక్ష ఆధారిత అప్లికేషన్స్కి జాప్యం తగ్గుతుంది. విస్తరణకు భారీ భౌతిక స్థలం లభిస్తుంది. సవాళ్లు కూడా ఉన్నాయి. అధిక ప్రారంభ ప్రయోగ ఖర్చు, కానీ 2030 మధ్య నాటికి తగ్గుతుందని అంచనా. అంతరిక్ష పర్యావరణానికి రేడియేషన్ ప్రమాదం పెరగవచ్చు.